మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం తెలంగాణ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా సోమగూడెం, కాశీపేట, యాప, దేవాపూర్ గ్రామాలు స్వచ్ఛంద బంద్ను పాటించాయి. ఆదివాసీ సంఘాల సభ్యులు సోమగూడెం నుండి కాశీపేట మండల ఆఫీసు వరకు బైక్పై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. పలువురు నాయకులు మాట్లాడుతూ జైనూరు మండలం మీనాబాయ్ అనే మహిళపై అత్యాచారం జరిగి నెల రోజులు గడుస్తున్నా నిందితునిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే నిందితునిపై చర్యలు తీసుకుని మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు ఉండరాదు, వ్యాపారాలు చేయరాదు, అనేక చేయరాదనేసి చట్టం స్పష్టంగా చెప్తున్నప్పటికీ కూడా ఈరోజు వివిధ సంఘాల ఆధ్వర్యంలో మరి తురుందేవ బంద్ చేయడం జరిగింది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు మెమోరాండం సార్కి ఇవ్వడం జరిగింది. ఏదైతే 31 తారీఖున జైనూరులో జరిగినటువంటి ఆదివాసీ మహిళపై అత్యాచారం పాల్పడి మరి ఆ అమ్మాయి అత్యాచారం పాల్పడి హత్యకు గురి చేసినటువంటి ముస్లిం మాధ్యమంను వెంటనే ఉరి తీయాలనే ఉద్దేశంతో ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. కాబట్టి అదేవిధంగా మేము ఎప్పటిగా ఏదైతే సంఘటన జరిగి ఇన్ని రోజుల ఒక దాదాపు నెల దగ్గరికి వస్తున్న తరుణంలో మరి ఎన్ని ఉద్యమాలు చేసినప్పటికీ కూడా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే అలాంటి అత్యాచారం పాల్పడిన వ్యక్తి మాధ్యమం ఉన్నాడో వెంటనే ఉరి తీయాలి. అదేవిధంగా అక్రమంగా ఎవరైతే కేసులు పెట్టడం జరుగుతుందో జైనూరులో ఉన్నటువంటి మా ఆదివాసీ నాయకులపైన వాటిని వెంటనే ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏవైతే మిశ్ర నీలబాయ్ మరి వారి ఆరోగ్యం కుదుటపడడం లేదు కాబట్టి వారి ఆరోగ్యం పరంగా అదేవిధంగా వారికి నష్టం చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అదేవిధంగా వారి ఇంటికి ఖచ్చితంగా ఒక ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు, అదేవిధంగా వారికి మెరుగైన సౌకర్యాలకు మరి ఖచ్చితంగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతం జైనూరు అనేది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి అక్కడ 1/7 చట్టం, వీసా చట్టం అనేది అమల్లో ఉంటాయి. కాబట్టి వాటిని ఎవరు ఏ ప్రభుత్వం కూడా వాటిని అమల్లోకి తీసుకోకుండా ఆ చట్టాలు ఏవైతే వాటిని నిర్వహణ చేస్తూ మరి వేరే గిరిజనేతలు ఎవరో వారికి మరి సహాయ సహకారం అందిస్తూ వారు ఈరోజు ఎవరైతే ఆదివాసులు ఉన్నారో ఆదివాసీ అమ్మాయిలు కావచ్చు లేకుంటే ఎవరైనా ఇలాంటి ఉన్నారో వారందరిపైన అగత్యాన్ని పాల్పడుతూ ఈరోజు వాళ్ళే మా మీద తిరగబడుతున్నారు. కాబట్టి వాటిని ఖచ్చితంగా అరికట్టాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా తురుందే బాధ్యతలో ఇంకా బహిరంగ ఇంకా వేరే ధర్నాలు కావచ్చు, రాష్ట్ర ప్రత్యేక దాడులు చేసే అవకాశాలు కూడా ఉంటాయని మేము విధంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఆ ప్రాంతాన్ని ఏవైతే ప్రాంతం ఉందో మా ఏజెన్సీ ప్రాంతం గవర్నర్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉందో ఖచ్చితంగా వారందరూ పర్యటించి అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయో వాటిని వెంటనే పరిష్కరించాలి. అదేవిధంగా రేపు జరగబోయేది ఇంకొకటి, మేము అతి త్వరలో రేపు 23లో ఐటీడీఏలో శాంతి ఉదాహరణ ఉంటుంది, 26లో కలెక్టరేట్ ముట్టడి ఉంటాయి. కాబట్టి వాటి కూడా తురుందే ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అందరూ ఆదివాసీలు అందరూ కూడా వీటికి సహకరించి మరి ఈ కార్యక్రమం విజయంతం చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై ఆదివాసీ. కేంద్రంలోని మా అమాయక ఆదివాసులమైన మా మహిళలను అక్కడ అనేకమైనటువంటి చిత్రహింసలు పెట్టుకుంటా మా ఆదివాసీ మహిళల మీద అత్యాచారాలు జరపడం ఇది సభ్య సమాజం సిగ్గుసేటు. ఇది అందరూ కూడా ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులు ఖండించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏదైతే మా ఆదివాసీల కోసం రాజ్యాంగం కల్పించిన అనేకమైనటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలు ఈ పాలక వర్గాలు అమలు చేయకుండా మరి వలసవాదులను ఈ ఏజెన్సీ ప్రాంతములకు మరి విస్తరింప చేసి వాళ్ళు అనేకమైనటువంటి వ్యాపారాలు, లావాదేవీలు, ఉద్యోగాలు ఇట్లాంటి చేయడంతో అక్కడ మా ఆదివాసీలకు సంస్కృతి మీద ఆచారం మీద దెబ్బ పడుతున్నది. కాబట్టి ఈ చట్టాలు ఏవైతున్నాయో ఈ పాలక వర్గాలు ఖచ్చితంగా అమలు చేయాలని మేము ఆదివాసీ హక్కుల పోరాట సమితి తరఫున మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే ఇప్పుడు బాధితురాలు నీలబాయి ఉన్నదో ఆ నీలబాయికి ఖచ్చితంగా అనేకమైనటువంటి వైద్య సదుపాయాలు అందించి ఆమెకు రక్షణ కల్పించాలని, ఇంకా ఆదివాసీ మహిళలకు కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న భూములకు రక్షణ కల్పించాలి, మహిళలకు రక్షణ కల్పించాలి, ఆదివాసీలకు రక్షణ కల్పించవలసిన అవసరం ఉన్నది. ఆ రక్షణ ఈ ప్రభుత్వాలు ఏవైతున్నాయో రక్షణ కల్పించకపోగా అక్కడ ఏదైతే చిన్నగా మరి విధ్వంసం జరిగిందో దాన్నే పెద్దగా చూపెట్టి మా ఆదివాసీ నాయకులను మరి పెద్ద ఎత్తున కేసులు పెట్టి వాళ్ళను అనేకమైనటువంటి ఆర్థికంగా ఇబ్బంది చేస్తూ ఉన్నారు. రోడ్డు మీదకి రాకుండా వాళ్ళను భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి మరి చర్యలు మానుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అధికారులు కానీ మానుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఆ నిందితుడు ఏదైతే ఉన్నదో ఆ నిందితుడికి కఠినమైన శిక్ష, ఉరి శిక్ష తక్షణమే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆదివాసీ సంఘాలతో.